తెలంగాణ రైతులందరికీ నమస్కారము. అయితే ఈరోజు ఒక ముఖ్యమైన విషయం, మహిళా రైతులకు మన భారత ప్రభుత్వము కొన్ని స్కీమ్లను ప్రవేశపెట్టడం జరిగింది. మహిళా రైతులు కూడా రైతాంగాన్ని బలోపేతం చేయడం కోసం అనేది ఆ యొక్క పథకాల గురించి మనము తెలుసుకుందాము. ముందుగా అందరికీ కూడా నాకు వినాయక చవితి శుభాకాంక్షలు. నేను మీ సత్తారపు అశోక్ రెడ్డి, పెద్దముద్దునూరు గ్రామం. అయితే మనకు భారత ప్రభుత్వం వచ్చేసి మనకు మహిళా రైతుల గురించి ఒక పథకాన్ని ప్రవేశపెట్టడం జరిగింది. ఆ పథకం వచ్చేసి మనకు లఖ్పతి దీదీ అంటే మన మహిళా రైతులను కూడా లక్షాధికారులను చేయాలనే ఉద్దేశంతో ఈ పథకాన్ని ప్రవేశపెట్టడం జరిగింది. అయితే ఇందులో భాగంగా ప్రతి ఒక్క మహిళా రైతుకు దాదాపుగా 5 లక్షల వరకు అతి తక్కువ వడ్డీ లేదా వడ్డీ లేని రుణాలను ఇచ్చి ఎవరైతే రైతులు వ్యవసాయం చేస్తుంటారో వాళ్ళను బలోపేతం చేయడం కోసం అనేది ఈ యొక్క పథకాన్ని తేవడం జరిగింది. దయచేసి ఈ యొక్క పథకాన్ని అందరూ కూడా, ఈ యొక్క వీడియో చూసిన వాళ్ళు ఈ పథకం గురించి తెలుసుకొని విస్తృతంగా పరిశోధించి వినియోగించుకుంటారని చెప్పేసి నేను కోరుతున్నాను. అయితే ఇందులో భాగంగా ఇప్పటి వరకు 1.5 కోట్లు అంటే దాదాపుగా 1.5 కోట్ల మంది మహిళా రైతులు ఈ పథకాన్ని ఇప్పటి వరకు వినియోగించుకున్నారు. అయితే దీని యొక్క టార్గెట్ వచ్చేసి కనీసము 3 కోట్ల మంది మహిళలను మహిళా రైతులను లక్షాధికారులను చేయాలనే ఉద్దేశంతో ఈ పథకాన్ని ప్రవేశపెట్టడం జరిగింది. కాబట్టి ఆల్మోస్ట్ 50% టార్గెట్ అనేది రీచ్ అయింది. ఇంకా 50% మాత్రమే ఉంది. కాబట్టి రైతులందరూ కూడా గమనించి ఎవరైతే మహిళల పేరు మీద ఈ యొక్క పథకము 5 లక్షల వరకు అతి తక్కువ వడ్డీ లేదా వడ్డీ లేని రుణాలను వ్యవసాయానికి అందిస్తుందో దాన్ని వినియోగించుకుంటారని కోరుతున్నాను. అదేవిధంగా ఇంకొక పథకం ఉంది మనకు, SMAM అంటే మీనింగ్ ఏంది, సబ్మిషన్ ఆన్ అగ్రికల్చర్ మెకనైజేషన్. అంటే వ్యవసాయానికి సంబంధించినటువంటి ఏవైతే పనిముట్లు అవసరం ఉంటాయో వాటిని మహిళలకు మాత్రమే, మహిళా రైతులకు పేరు మీద 50% నుంచి 80% వరకు సబ్సిడీగా అందించడానికి కేంద్ర ప్రభుత్వము ఈ యొక్క పథకాన్ని ప్రవేశపెట్టడం జరిగింది. SMAM సబ్మిషన్ ఆన్ అగ్రికల్చర్ మెకనైజేషన్. ఈ యొక్క పథకాన్ని కూడా మహిళా రైతులు వినియోగించుకొని ఏమైనా వ్యవసాయానికి కావాల్సినటువంటి పనిముట్లను కానీ లేకుంటే మిషన్స్ను కానీ అంటే ఈవెన్ ట్రాక్టర్లు కావచ్చు, రొటావేటర్ కావచ్చు, ఇంకేమైనా వీడింగ్ పవర్ వీడర్స్ కావచ్చు, లేకుంటే ఇంకేదైనా కావచ్చు, ఏవైతే పనిముట్లు అవసరం ఉంటుందో వాటన్నిటికి కూడా 50% నుంచి 80% వరకు మనకు సబ్సిడీ ఇచ్చి ప్రవేశపెట్టడము ఇచ్చి మనకు రైతు